Next, bitwise operators. Okay. So, bitwise operators. ఓకే, మనకు బిట్వైజ్ ఆపరేటర్స్ ఏంటంటే కాంప్లిమెంట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, బిట్వైజ్ అండ్, bitwise are, next bitwise exclusive are. ఓకే, సో కాంప్లిమెంట్ అంటే ఆపోజిట్ జీరోని, ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన నంబర్స్ని నేను ఇక్కడ జీరో తీసుకుంటున్నాను. సో జీరోని ఇంటీజర్ సైజు 2 bytes బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయండి. సో బైనరీ ఫామ్ ఈజ్ 0 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 0. సో దీనికి కాంప్లిమెంట్ ఆఫ్ జీరో అంటే ఇక్కడ మనం జీరోస్ని వన్స్లోకి, వన్స్ని జీరోలో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 1 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 1. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ డిజిట్ రిప్రజెంట్ సైన్, లాస్ట్లో 1 ఉంటే దట్ వాల్యూ ఇస్ నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా 2's కాంప్లిమెంట్ ఫామ్లో స్టోర్ అవుతాయి. అంటే ఈ వాల్యూ ఎలా స్టోర్ అవుతుందంటే 2's కాంప్లిమెంట్ ఫామ్లో స్టోర్ అవుతాయి. సో 2's కాంప్లిమెంట్ అన్నీ జీరోస్ వన్స్లో, అంటే 0 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 0. ఓకే, సో కన్వర్ట్ చేసి 1 యాడ్ చేయాలి. సో ప్లస్ 1. సో 1 యాడ్ చేస్తే ఈ వచ్చే రిజల్ట్ ఏమవుతుందంటే వాల్యూ 1 అవుతుంది. అంటే ఇదేం సైన్ నెగిటివ్ నెంబర్, ఈ టోటల్ రిజల్ట్ వాల్యూ ఎంత 1. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ జీరో, దట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో కాంప్లిమెంట్ ఆఫ్ 1 అంటే వాల్యూ ఎంత -2. సో కాంప్లిమెంట్ ఆఫ్ 2 అంటే వాల్యూ ఎంత -3. సో కాంప్లిమెంట్ ఆఫ్ 3 2 7 6 7 అంటే వాల్యూ ఎంత వస్తుందంటే -3 2 7 6 8. ఓకే, సో దిస్ కాంప్లిమెంట్. ఇక్కడ ఆపోజిట్, ఇప్పుడు మనం కాంప్లిమెంట్ ఆఫ్ -1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0. సో కాంప్లిమెంట్ ఆఫ్ -3 2 7 6 8 అంటే వాల్యూ ఎంత వస్తుంది 3 2 7 6 7. ఇప్పుడు మనకి కాంప్లిమెంట్ ఆఫ్ -10 అంటే వాల్యూ ఎంత వస్తుంది, కాంప్లిమెంట్ ఆఫ్ -10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 9. ఓకే, దిస్ ఈజ్ కాంప్లిమెంట్. ఓకే, దిస్ ఈజ్ కాంప్లిమెంట్.
alt f open percentage d ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 0. సో percentage d complement of 0. ఓకే, సో alt F9 s control F9 అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి -1. ఓకే, -1. ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ 32767 అంటే ఎంత వస్తుంది -32768. ఓకే, ఇక్కడ కాంప్లిమెంట్ ఆఫ్ -10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 9. ఓకే, సో దిస్ ఈస్ కాంప్లిమెంట్. ఓకే, so next one is left shift. So left shift సేమ్ ఒక బిట్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 లెఫ్ట్ షిఫ్ట్ 1. ఇప్పుడు నేను 2ని బైనరీ ఫామ్లోకి కన్వర్ట్ చేసి, సో 2 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0 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 2 1 0. ఓకే, ఇప్పుడు దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 బిట్. ఇప్పుడు నేను ఈ బిట్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి అంటే 1 ఇక్కడికి వస్తుంది. ఒకసారి చూడండి, ఇదేమవుతుంది 0 1 0 0 అవుతుంది. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది 4. ఓకే, అంటే మనం 2 లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి 4. ఓకే, అలాగే ఇక్కడ 2 లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే 2 బిట్స్ మూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 2 లెఫ్ట్ షిఫ్ట్ 3 అంటే 3 బిట్స్ మూవ్ చేయాలి. 2 లెఫ్ట్ షిఫ్ట్ 4 4 బిట్స్ మూవ్ చేయాలి. 2 లెఫ్ట్ షిఫ్ట్ 5. ఒకసారి చూడండి ఇక్కడ, సో దీన్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేసి మళ్ళీ లెఫ్ట్ షిఫ్ట్ మూవ్ చేసేసి మళ్ళీ దాన్ని బైనరీ ఫామ్ నుంచి డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకే దీని షార్ట్ కట్ ఏంటంటే దిస్ నంబర్ 2 × 2 power 2
2 into 2 power 2 అంటే వాల్యూ ఎంత 4. సో 2 into 4 2 into 4 8 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 2 into ఈ నంబరు ఇంటూ 2 పవర్ దిస్ నంబర్ 2 into 2 power 4 2 into 2 power 5 అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 2 into 2 cube అంటే 8. నెక్స్ట్ 2 into 2 power 4 2 power 4 అంటే 16. ఓకే, నెక్స్ట్ వాల్యూ 2 into 2 power 5 2 power 5 అంటే 32. ఓకే, అయితే మనకి ఇక్కడ ఉన్నది 16 బిట్స్ కదా, 16 బిట్స్. ఓకే, ఇక్కడ ఏం చేస్తానంటే 16 బిట్స్ మూవ్ చేస్తాం అంటే వాల్యూ ఎంత వస్తుంది 0. అదే మనకి ఇక్కడ ఇప్పుడు 1ని 15 బిట్స్ మూవ్ చేస్తాను అంటే లాస్ట్లో 1 ఉంటుంది. 1 అంటే బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది 0 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 1. దీన్ని 15 బిట్స్ మూవ్ చేస్తాం. 15 అంటే 1 0 0 1 0 0 0 0 0 0 వస్తుంది. అంటే వాల్యూ ఎంత వస్తుంది -32768 వస్తుంది. ఓకే, సో 2 లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 4. సో లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే 2 into 2 square 2 square అంటే 4 4 into 2 అంటే 8. సో 3 2 into 2 cube 16. ఇప్పుడు నేను 16 బిట్స్ మూవ్ చేస్తాను అంటే వాల్యూ ఎంత వస్తుంది 0. ఓకే, ఇక్కడ వాల్యూ 1 తీసుకుని దాన్ని 15 బిట్స్ మూవ్ చేస్తున్నాను. 15 బిట్స్ -32768. ఓకే, సో దిస్ ఈస్ లెఫ్ట్ షిఫ్ట్. సో నెక్స్ట్ వన్ ఈస్ రైట్ షిఫ్ట్. రైట్ షిఫ్ట్ రైట్కి మూవ్ చేయాలి. సో 20 రైట్ షిఫ్ట్ 1 20 రైట్ షిఫ్ట్ 2 20 రైట్ షిఫ్ట్ 3 సో 20 రైట్ షిఫ్ట్ 4 సో 20 రైట్ షిఫ్ట్ 5. ఓకే, సో ఇప్పుడు మనం 20ని డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేయాలి. ఓకే, సో 20ని కన్వర్ట్ చేసి 1 బిట్ని రైట్కి మూవ్ చేయాలి. ఓకే, చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. సో షార్ట్ కట్ ఏంటంటే 20/2 పవర్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ 2 పవర్ 1 ఇది 20/2 స్క్వేర్ అంటే 4 20/2 క్యూబ్ 20/2 క్యూబ్ అంటే వాల్యూ ఎంత 8 20/2 పవర్ 4 అంటే వాల్యూ ఎంత 16 20/2 పవర్ 5 అంటే వాల్యూ ఎంత 32
అంటే ఇక్కడ 20/2 అంటే వాల్యూ ఎంత 10, 20/5 5, 20/8 2, 20/16 1, 20/32 0. ఓకే, సో ఇప్పుడు మనం 16 బిట్స్ మూవ్ చేస్తున్నాం. సో 20 రైట్ షిఫ్ట్ 16 బిట్స్, 16 బిట్స్ మూవ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 0. ఓకే, సో 20 రైట్ షిఫ్ట్ 1 అంటే 20/1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 10. 2, 20/4 5. ఇక్కడ 16 బిట్స్ మూవ్ చేస్తున్నాను, వాల్యూ ఎంత వస్తుంది 0. Okay, this is right shift. Okay, next. So bitwise and bitwise are bitwise exclusive OR. Okay, so bitwise and ఇక్కడ మనం A B bitwise and A and B, bitwise are A R B, so exclusive OR bitwise exclusive R. ఓకే, ఇక్కడ 1 1 1 0 0 1 0 0. ఇక్కడ అండ్ అంటే ఏంటంటే బోత్ 1 అయితే 1, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. 0 0 0. ఓకే, ఆర్ అంటే ఏంటంటే బోత్ 0 అయితే 0, రిమైనింగ్ ఆల్ ఆర్ 1 1 1 1 0. ఓకే, సో ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంటంటే బోత్ సేమ్ టైప్ అయితే 0, సో డిఫరెంట్ టైప్. ఇప్పుడు 1 0 ఉంది కదా, 1 1 0. ఓకే, సో దిస్ ఈజ్ బిట్వైజ్ అండ్ బిట్వైజ్ ఆర్ అండ్ బిట్వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. సో ఇక్కడ పర్సంటేజ్ డి కామా 8 అండ్ 10 కామా 8 ఆర్ 10 కామా 8 exclusive R and 10. Okay, so what is the output of given statement? Okay, so first మనం ఇక్కడ బైనరీ ఇచ్చిన డెసిమల్ నంబర్స్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ 8ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 0 0 0. సో 10ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేస్తే 1 0 1 0. ఓకే, ఇప్పుడు దీనికి అండ్ అప్లై చేయాలి. అండ్ అప్లై చేస్తే ఇది 1 0 0 0 అంటే వాల్యూ ఎంత 8. ఇక్కడ అండ్ బోత్ 1 1 1 1 అయితే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. 0 0 అయితే వాల్యూ ఎంత వస్తుంది 0 0 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0 0 0 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0. ఇక్కడ అండ్ అప్లై చేసాం.
ఇప్పుడు దీనికి ఆర్ అప్లై చేయాలి. ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఆర్ అంటే ఏంటి? బోత్ జీరో అయితే జీరో, రిమైనింగ్ ఆల్ ఆర్ 1 అంటే 1 0 1 0 అంటే 1 0 1 0 అంటే వాల్యూ ఎంత? 10. ఇప్పుడు దీనికి ఎక్స్క్లూజివ్ ఆర్ అప్లై చేయాలి. సో డిఫరెంట్ టైప్ అయితే 1 అంటే 1 1 అంటే 0 0 0 అంటే 0 0 1 అంటే 1 0 0 అంటే 0 అంటే వాల్యూ ఎంత? 2. సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది నాన్ జీరో ట్రూ, నాన్ జీరో ట్రూ, ట్రూ అండ్ ట్రూ, సో ట్రూ 1 అలా అనుకుంటారు. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎప్పుడూ కూడా బిట్స్లో కన్వర్ట్ చేయాలి. ఇచ్చిన డెసిమల్ నెంబర్ని బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేసి నెక్స్ట్ అండ్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ అనేవి అప్లై చేయాలి. ఓకే, సో పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి. ఎయిట్ అండ్ 10 8 ఎక్స్క్లూజివ్ ఆర్ 10. ఓకే, అండ్ అప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 8. ఎక్స్క్లూజివ్ ఆర్ అప్లై చేస్తే 2 వస్తుంది. అంటే అవుట్ వస్తుంది మనకి 8 2. ఓకే, సో దీస్ ఆర్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, సో ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే.